ఒక ఆర్మీకి వెళ్ళాలంటే ఏ ప్రాయంలో వెళ్తారు? యవన ప్రాయంలోనే. యవన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. యవన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలిసిన? ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేసినప్పుడు వాళ్ళది ఏ వయసు? గట్టి చెప్పాలి. యవ్వన వయసు. ఏ వయసు? పసితనం అసలు తెలియదు ఆదాము, కానీ వృద్ధాప్యము తెలిసినోడు, యవన జీవితాన్ని తెలిసినాడు. పరలోకం నుండి దిగి వచ్చిన రెండవ ఆదాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు పసితనం ఎరుగు, చిన్నతనం, చిన్న వయసు, బాలుడుగా పుట్టాడు. నడి వయసు ఎరుగు, యవన దశ, యవన జీవితాన్ని ఎరుగు, కానీ వృద్ధాప్యాన్ని ఆయన ఎరగలేదు, తెలియదు. మొదటి ఆదాము, రెండవ ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు అనుభవించిన వయసు ఏది? యవన జీవితం. అందుకే దేవుడు యవనస్తులంటే చాలా ఇష్టం. యవనస్తులంటే చాలా ఇష్టం. అయితే యవనస్తులు తమ బలాన్ని చూసి మురిసిపోతారు. అందుకే నీ బలము ఒక దోమ గురికితే, ఒక ఈగ వాలితే నీ బలమంతా పోయేటువంటి సచ్చు నీ శరీరం. అలాంటి నీ శరీరానికి నీకు గిద్యోను లేయ్, నువ్వు పరాక్రమం బలాఢ్యుడు అని. ఇదిగో యోహాను పత్రికలు అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు బలవంతులు. ఎలా బలవంతులైతారు? ఎలా బలవంతులైతారు? దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఎవరు బలవంతులంటే దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో వాళ్ళు బలవంతులు. హల్లెలూయా. దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో వారు బలవంతులు. దేవుని వాక్యము ఎవరిలో ఉండదో వారు బలహీనులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో వాళ్ళు బలవంతులు. దేవుని వాక్యం, ఆ వాక్యమే శరీరధారి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువే ఆత్మ, ఆ ప్రభువే ఆత్మ. రాజులు భుజించే భోజనము యవనస్తులను తినమన్నారు. రాజాజ్ఞ అయింది, ఖచ్చితంగా తినాలి. మరి అలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే అది అపవిత్రమైన భోజనము, బబులోను రాజు వాళ్ళు దేవీ దేవతలను కొలిసి వాళ్ళు బళ్ళు అర్పించి లేకపోతే దేవతలకు నైవేద్యం పెట్టండి తినరు. ఇప్పటికి కూడా అది మన దేశంలో ఉందా లేదా? వాళ్ళు ఖచ్చితంగా అర్పిస్తారు. చాలామంది ఇక్కడ కూడా మీరు ఎప్పుడన్నా తినింటారు ఇంతకుముందు, కానీ ఎప్పుడు తినకూడదు. ఫ్రెండ్స్లో ఆగుతారు, అరే మా ఇంటి దగ్గర బలి ఏర్పించినారు, లేకపోతే విందు చేసినారు, దేవతను చేశారు, దేవుని చేశారు, ప్రసాదాలు ఇస్తున్నారు, భోజనం ఉంటుంది, రా పోదాం అంటే ఎప్పటికీ వెళ్ళకూడదు. వాళ్ళు చేసే విందులు దేనికి చేస్తారు? విగ్రహాల దగ్గర చేస్తారు. విగ్రహాల దగ్గర పెట్టి తినకూడదు. ఈ రోజుల్లో చాలామంది విందులు వినోదాలు చేస్తారు. మరి ఆ రోజుల్లో ఈ నలుగురు ప్రియ దేవుని బిడ్డలారా ఇలా విందు చేస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏమన్నారు? మేము తిని మా శరీరాన్ని అపవిత్రపరచుకోం. అరే రాజు చంపేస్తాడు తెలిసే ఈ వర్తమానం, చంపినా పర్వాలేదు మేము తినము, చంపినా పర్వాలేదు మేము తినము. ఈ యవనస్తులకు ఎందుకు అంత బలము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ యవనస్తులకు అంత బలం? ఈ యవనస్తులు ఎవరంటే యూదా జాతికి చెందినవారు, దేవుని వాక్యాన్ని విన్నవారు. దేవుడు పదాజ్ఞల్లో ఏం ఆజ్ఞించినాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం కింద, నీళ్ళ కింద, ఆ భూమి కింద దేని రూపము చేసుకోనకూడదు, సాకిల పడకూడదు, మ్రక్కకూడదు. ఈ వాక్యము విలలో
నాటబడింది. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట హృదయంలో నాటబడింది. హృదయంలో నాటబడినటువంటి ఈ మాటను పట్టుకొని వాళ్ళు ఏం చేశారు? అక్కడ పాస్టర్ లేడు, అక్కడ సేవకులు లేరు, అక్కడ ఎవరు లేరు. శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా 8వ వచనం 1వ అధ్యాయము దానియేలు గ్రంథం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నుండి అనుగ్రహించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు తినింటే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఈ దానియేలు గ్రంథం ఉండకపోయేదేమో. తన శరీరాన్ని అపవిత్రపరచుకొనింటే, తన శరీరాన్ని పవిత్రపరచుకున్నాడు. పవిత్రపరచుకోవడానికి కారణం ఏంటి? తన హృదయంలో ఏముంది? దేవుని వాక్యం. ఎక్కడికి వెళ్ళినా యవనస్తులకు ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉంటే నీలో బలం ఉన్నట్లు. నీలో బలం ఉంటే నువ్వు పాపాన్ని జయిస్తావు, సాతానుని జయిస్తావు. ఈ బలము ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయంలో చూడండి, 18వ వాక్యంలో అక్కడున్న రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళాభావము దానియేలు చెబుతున్నాడు. ఆ కళాభావము దేవుడే అతనికి అనుగ్రహించాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చూడండి ఏమంటున్నారు? నెబుకద్నెజరు ఏమంటున్నాడు? బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనమేమి ఇదే, నీవు తప్ప నా రాజ్యములలో మరి ఏ జ్ఞానియు దాని భావమును నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనక నీవే దానిని చెప్ప సమర్థుడవై. చూడండి, ఒక రాజు కలగన్నాడు. కలగని ఏమైపోయాడు అతను? నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కలగంటిని, అది నాకు భయము కలగజేసెను. నేను నా పడక మీద పరిండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావం నాకు తెలియచేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలనే ఆజ్ఞ నేను ఇచ్చితిని. దాని భావమును నాకు తెలియకపో లేకపోయిరి. కింద 6వ వచనం చూస్తే అందరినీ ఆ దేశంలో పిలిచారు, కానీ ఎవరు చెప్పలేకపోయారు. యవ్వనస్తుడైన దానియేలు గురించి నెబుకద్నెజరు ఒక మంచి మాట అంటాడు. 8వ వచనంలో, కడపట బెల్తెషాజరు నా దేవత పేరు పెట్టబడిన బిరుదు పొందిన దానియేలు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి కనపరచాలి. హల్లెలూయా. దానియేలు బలం ఎట్లా వచ్చింది? దానియేలుకు బలం ఎట్లా వచ్చిందంటే దేవుని ఆత్మ ఉండడం వల్ల. దానియేలుకు బలం ఎట్లా వచ్చిందంటే దేవుని ఆత్మ. ఇది ఎవరు గ్రహించుకున్నారు? నెబుకద్నెజరు రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఉంటే మనకేమొస్తుంది? బలం వస్తుంది. మనం పరిశుద్ధపరచుకోవాలి. క్రీస్తు రక్తములో ప్రతి పాపాన్ని కడిగేసుకోవాలి. పరిశుద్ధపరచబడాలి. యవనస్తులు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. పవిత్రమైన జీవితం జీవించాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే దేవుని వాక్యం మనకేమి ఇస్తుంది? పరిశుద్ధతనిస్తుంది. దేవుని వాక్యం. మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఏమంటాడు అక్కడ? ఉదక స్నానం అంటాడు. ఏమంటాడు? మీరు చూడండి అక్కడ 27వ వచనం. వాక్యంతో ఉదక స్నానం చేత, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. చూడండి. ఎవరు బలవంతులు? దేవుని వాక్యం ఉన్న వాళ్ళు బలవంతులు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం వినడానికి యవనస్తులు రావాలి. యవన జీవితంలో దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. సినిమాలు, సీరియళ్ళు, లోకం, పాపం ఇవన్నీ మనిషిని ఏం చేస్తాయి?
అపవిత్రపరుస్తాయి, మనిషిని అపవిత్రపరుస్తాయి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా.